నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ జాతీయ రహదారుల నిర్మాణ పనులకు మంగళగిరి వేదికగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన రహదారుల నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో 15,000 కోట్లతో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేయనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిలో 11,000 కోట్లతో 760 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశామని స్పష్టం. విజయనగరం జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రైతులతో మమేకమై పంట పొలాల్లో వరి నాట్లు నాటి అన్నదాత సుఖీభవ లబ్ధి పొందాలని సూచన. ఎంవీఆర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గురుద్వార్ వసంతబాల ప్రాంగణంలో జరిగిన జర్నలిస్టుల ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు. విజయవాడ టు హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్కు 2 గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ టు విజయవాడ మధ్య ఇప్పుడున్న రహదారిని 6 లేన్లకు విస్తరించే పనులు మొదలయ్యాయని దీని వలన ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన జాతీయ రహదారుల శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. నాయకత్వం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందడుగేస్తోందన్నారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ప్రశంసించారు. मैं आप सबको बहुत बहुत बधाई देता हूं. किसी भी देश में और किसी भी राज्य में विकास के लिए 4 बातें बहुत जरूरी होती है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन. बहुत पहले मैं जब 95-2000 में महाराष्ट्र में मंत्री था तो जॉन एफ केनेडी जी की एक बात मैंने अपने ऑफिस में लिख कर रखी थी. जॉन एफ केनेडी जी ने कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड. रोड से प्रॉस्पेरिटी आती है और स्वाभाविक रूप से मुझे बहुत खुशी है कि आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में, उप मुख्यमंत्री आदरणीय पवन कल्याण जी के नेतृत्व में आंध्र प्रदेश प्रगति और विकास की ओर बहुत आगे जा रहा है. ఈ ఏడాది 15,000 కోట్లతో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో శనివారం జరిగిన జాతీయ రహదారుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. సంపద సృష్టికి మార్గాలు రహదారులే అన్నారు. గత 5 ఏళ్లలో రోడ్లు విధ్వంసమైపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 70,000 కోట్ల విలువైన ఎన్హెచ్ పనులు జరుగుతున్నాయన్నారు. ఒక్క ఏడాదిలో సుమారు 11,000 కోట్లతో 760 కిలోమీటర్ల రోడ్లను పూర్తి చేశామని చెప్పారు. రహదారుల భూసేకరణకు ఎలాంటి సమస్య ఉండదని గడ్కరీకి ఏపీ తరపున హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. Nearly 5,233 crores worth. 2 projects he has dedicated to the nation. Other projects he has laid the foundation. We have seen all the details. And also just now, nearly 6 projects he has announced. It is costing nearly 27,000 crores. I really appreciate. I am thanking to Gadkari ji. I know very well in his scheme, never he say no to any project. Every project, what all you ask, how to make it successful, he will work it out. That is the strength of Gadkari ji. I really appreciate him. Because of him, all these things are happening.
Today we requested nearly 1883 kilometers roads, national highways are more tall, including everything. It is costing 85,000 crores. You promised me next 2 years you are going to give 1 lakh crores worth of roads. I am confident any project is viable. That is only one man, Gadkari ji. జరుగుతున్నది కేవలం రోడ్లు వేయడం మాత్రమే కాదు. ఇది మన భారత్ అభివృద్ధికి, ఐక్యతకి, మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఈ దేశ ప్రగతికి, పురోగతికి చిహ్నాలు రవాణా మార్గాలు. దీనిని ఏ ఆర్థికవేత్తలైనా అంగీకరిస్తారు. 1999లో భారతదేశానికి గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే ఒక గొప్ప ఆలోచన చేసిన ఘనత నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి. దార్శనికులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మానసపుత్రికగా మొదలైన గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్ట్ దేశ రహదారుల దిశనే మార్చిన గొప్ప ముందడుగు. భారతదేశం సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు వెళ్తోంది. ప్రపంచమంతా నేడు భారతదేశ సంతులిత ఆర్థిక వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం $4.18 ట్రిలియన్ జీడీపీ తోటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు దేవుడితో సమానమని, మనిషి ఆకలి తీర్చి అన్నదాతలకు పలకరించి వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తి ఇస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం పురిటిపెంట మధుపాడ సమీపంలో పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలను ఆమెను పలకరించారు. పొలంలోకి వెళ్లి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారికి కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ పథకం గురించి వివరించారు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు ఖాతాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తుందని రైతులకు తెలిపారు. అనంతరం వారితో కలిసి పొలంలో వరి నాట్లు వేసి రైతుల శ్రమైక సౌందర్యంలో అనంత భాగస్వామ్యులయ్యారు. ఈ పొలం ఉన్న వాళ్ళకి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. పిల్లలకు వందనం గురించి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేస్తాం. అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ చెప్పాం. స్టేట్ మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు అరసవల్లి నుంచి సింహాచలం రావాలనుకో మీకు ఎవరికి టికెట్ ఏం అవసరం లేదు. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమర్నాథ్ సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విశాఖలో ఒక్క ఐటీ కంపెనీ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో విశాఖలో ఐటీ పరిశ్రమను ఖాళీ చేయించాలని గుర్తు చేశారు. వైసీపీ అరాచకాలను గ్రహించి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అమర్నాథ్కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని, చిన్న వయసులో అమర్నాథ్కు చంద్రబాబు కార్పొరేటర్ సీటు ఇచ్చారని మర్చిపోయి ఈ రోజు చంద్రబాబుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. షాప్కి, పరిశ్రమకు తేడా తెలియని వ్యక్తి అమర్నాథ్ అని అన్నారు. కోడిగుడ్డు మంత్రిగా రాష్ట్రానికి సుపరిచితం అని వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు మంత్రి లోకేష్ను విమర్శించే హక్కు అమర్నాథ్కు లేదన్నారు. అది అవగాహన ఉండి మాట్లాడుతున్నాడో అవగాహన లేక మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ఒక అవకాశం చిన్న వయసులో వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా ఏదో మంత్రి అయిపోయింది కదా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు, విన్నవాళ్ళు అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు. నీ స్టేటస్ ఏమిటంటే నువ్వు మెంబర్కి ఎక్కువ, వార్డు మెంబర్కి, సర్పంచ్కి తక్కువ అనే స్థాయిలో ఉన్నవాడివి. ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడితే మంచిది. నువ్వు ఐటీ మంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసిన వాడివి. ఒక్క ఐటీ కంపెనీ అయినా ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసావా?
నువ్వు ఏర్పాటు చేయకపోగా ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా మీరు ఖాళీ చేయించి ఇక్కడ రాజధాని పెడదామని ఒక అపోహ విశాఖ ప్రజల్లో కల్పించి ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలన్నీ బలవంతాన ఖాళీ చేయించి మీరు హైదరాబాద్ పంపించిన సంగతి మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు, కానీ మాకు ప్రజలకి చాలా గుర్తుంది. మీరు ఈ ప్రాంతాన్ని ప్రజలకి మభ్యపెట్టి అది చేస్తాం ఇది చేస్తాం రాజధాని చేస్తాం అని చెప్తే 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు చేద్దామనే మాట ప్రజలు నమ్మకపోగా మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన హత్యలు, భూదోపిడీలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా కూడా మీకు సిగ్గు రాలేదు. యువత వృత్తి నైపుణ్యం, విద్యా ప్రమాణాలతో వారికి సరిపడే ఉజ్వల భవిష్యత్ అందించేందుకు క్రూయిజ్ క్యూలినరీ అకాడమీ CCA ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా తన సంస్థను స్థాపించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ సందర్భంగా నగరంలో సీ గ్రీన్ హోటల్లో ఏర్పాటు చేసిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ సంస్థ నిర్వాహకుడు టెకీ ప్రభాకర్ను అభినందించారు. అన్ని రంగాలలో యువత రాణించాలనే లక్ష్యంతో CCA విశాఖలో తమ సేవలు AU అనుబంధంగా BBM, BHM వంటి అనేక కోర్సులు కొనసాగిస్తూ తద్వారా యువతకు టూరిజం నౌకల్లో ఉద్యోగాలు కల్పించడం శుభ పరిణామమన్నారు. అకాడమీ ఫౌండర్ టెకీ ప్రభాకర్, ఆదిబ రూహి సయ్యద్లు మాట్లాడుతూ తమ అకాడమీ ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చీఫ్ ఆఫీసర్ నజియా, ప్రిన్సిపల్ బి ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే చెఫ్స్ కి సంబంధించిన ట్రైనింగ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి క్రూజ్ లో అదర్ కంట్రీస్ లో ఆల్ కంట్రీస్ దాకా ఆ డిషెస్ ని వాళ్ళు బాగా ట్రైన్ చేస్తూ ఒకవైపు ఒక అంబిషన్ తో ఇక్కడ ఉండేటువంటి వారికి కూడా ఎక్కువ మందికి నేర్పించాలనేటువంటి తలపుతో, ఎందుకంటే ఆ స్కోప్ ఉండేటుంది. ఇప్పుడు మనకు చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నా గ్లోబల్లీ ఎక్కువ స్కోప్ ఉండేటువంటి ఈ ఫీల్డ్ని ఎంచుకొని వైజాగ్లో స్థిరపడినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. చాలా ప్రత్యేకం. నేను నిజంగానే చూశాను అక్కడికి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ చూసినాక ఇది డెఫినెట్గా అంచెలంచెలుగా ఎదుగుతుందని చెప్పి అనుకున్నాం. బట్ షార్ట్ స్పాన్లో దగ్గర 3,000 మందికి ఇది ద్వారా గ్లోబల్లీ వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. సో దాన్ని ఈరోజు ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీతో టైప్ చేసుకొని ఈ మేనేజ్మెంట్ కోర్సెస్లో కూడా ఇవాళ ప్రవేశిస్తున్నందుకు CCA గ్రూప్ డెఫినెట్గా వైజాగ్లో సక్సెస్ అవుతుంది. ప్రత్యేకించి ఈ ఫుడ్ అనేటువంటిది డెఫినెట్గా ఫుడ్ మనం అందరం కూడా ఎంజాయ్ చేసేదే. ఆ చేసే దాంట్లో ఒక డిఫరెంట్ థింగ్ ఎందుకంటే క్రూజ్ అనేటువంటిది అనగానే మనం కూడా విశాఖపట్నం మన సముద్రం చూసి ఎప్పుడు క్రూజ్ ట్రావెల్ చేద్దామని అప్పుడప్పుడు ఏదన్నా చెన్నైకో అయితే అటు మన 2 సార్లు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చాలా మంది దాన్ని ఎంజాయ్ చేశారు. బాగా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు చాలా మటుకు. వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఈరోజు CCA చాలా విధంగా ఒక హైట్స్ రీచ్ అయ్యాం ఆంధ్రప్రదేశ్లోని. అదేవిధంగా కాకుండాను CCAలోని ప్రతి సంవత్సరం కూడాను మనకి అటు చెన్నై కానీ ఇటు గోవా, ముంబై పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి మన దగ్గర చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కూటమికి వెళ్లిన 27 మంది కార్పొరేటర్లను తొలగించారని డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్, జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ జీవీఎంసీలో ఈ నెల 6న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి వెళ్లిన 27 మంది కార్పొరేటర్ల ఓటు హక్కులను తొలగించాలన్నారు. ఇది కేవలం అప్రజాస్వామికమని, ఇదే విషయం విశాఖ జిల్లా కలెక్టర్కు, ఎన్నికల కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని అన్నారు. తక్షణమే పార్టీ మారిన వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగినటువంటి మేయర్ మీద ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ డిప్యూటీ మేయర్ గారి మీద జరిగినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియలో అప్రజాస్వామికంగా మా పార్టీ నుంచి
వెళ్ళినటువంటి 27 మందిని వాళ్ళు వివిధ రకాల కారణాలతో వాళ్ళు భయభ్రాంతం చేయనివచ్చు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఏదో విధంగా 27 మందిని వాళ్ళ వైపు తిప్పుకోవడం. ఆ 27 మంది కూడా వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం, తద్వారా మేయరు డిప్యూటీ మేయర్ పదవి ఆ రోజు దిగిపోవడం జరిగింది. ఈ జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించి గతంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయబద్ధంగా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో పాటు దాన్ని కోర్టులో వేయడం, కోర్టు నుంచి కలెక్టర్ గారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం, దాని డైరెక్షన్ ఫాలో చేసి కలెక్టర్ గారు దాన్ని 27 మందికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకు మీరు పార్టీ విప్కి వ్యతిరేకంగా మీరు ఎందుకు ఓటు చేశారని చెప్పి అడగడం జరిగింది. ఈ ప్రక్రియ జరుగుతున్న తరుణంలోనే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం, స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 6వ తేదీన ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో మా పార్టీ ఆధ్వర్యంలో మేము వెళ్ళి కమిషనర్ కోరడం జరిగింది. జరపడం అధికార దుర్యోధన గారికి నిరసనగా కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో మేయర్గా దింపడం జరిగింది. ఆ టైంలో మన పార్టీ మీద, మన ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలిచి మరి దాదాపుగా 27 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో జంపు అయి జిలానీలందరూ వాళ్ళందరినీ మరి కలెక్టర్ గారికి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఎవరైతే తైనాల విజయ్ కుమార్ గారిని లీగల్గా పెట్టారో మరి ఆయన ద్వారా విప్ జారీ చేయించి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కూడా ఉంది, రేపు జడ్జిమెంట్ కూడా వస్తుంది దాని మీద. పాఠశాలలో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించి ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ ఏడాదిలోనే కుటుంబ ప్రభుత్వంలో భయం మొదలైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం శేఖర్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశం లేదని జీవో విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ ఉత్తర్వులను దగ్నం చేసి ప్రయత్నంలో పోలీసు వారు అడ్డుకోవడంతో చింపివేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలతో విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని, నాణ్యతమైన పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో తల్లికి వందనం అమలు చేయాలన్నారు. విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అనుమతించమని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది విద్యార్థి హక్కులు, వారి యొక్క స్వేచ్ఛను అణిచివేయడంలో భాగమేనని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులన్నీ రద్దు చేయాలి. మొన్న శుక్రవారం నాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అది ముమ్మాటికి కార్పొరేట్ విద్యా సంస్థలకు పూర్తిగా కొత్తగా మారిన అమలుస్తుంది. కానీ ఇప్పటికీ ఆ విద్యా సంస్థలు ఏ విద్యారంగ అది సంస్థల్లోకి ఎక్కడ కూడా వెళ్ళకూడదని అది ఉత్తర్వులు జారీ చేసిన పూర్తిగా కనిపిస్తుంది. ఆ ఉత్తర్వులు దేనికంటే ఆ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎన్నో దోపిడీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ దోపిడీలకి ఏవి కూడా బయట విద్యా సంస్థలకు తెలియకూడదని, ఆ విద్యా సంస్థలు తెలిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని తెలిసి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆ ఉత్తర్వులు మనం చూసుకుంటే ప్రభుత్వం ఇది ఏ పొలిటికల్ పార్టీలకు కూడా విద్యార్థులు వెళ్ళకూడదని చూపిస్తూ ఉన్నారు. మరి మొన్న కింద నెల అది యోగాంధ్ర అని చెప్పి పెట్టారు. గిరిజన విద్యలు ఎంతోమంది ఇబ్బంది పెట్టిన కూటమి ప్రభుత్వం నేడు మాకు నీతులు చెప్తా ఉంది. నీతులు చెప్తూ ప్రతి ఇది గిరిజన బిడ్డల్ని కూటమి ప్రభుత్వం ఇది ఇబ్బందులు పెట్టింది. కానీ ఏ విద్యార్థి సంస్థ కూడా విద్యార్థులు ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. ఈనాడు ప్రధానంగా మనం చూసుకునే ఫలమైతే ఈ నెల 1వ తారీఖున ఈ రాష్ట్ర గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏ విద్యా సంస్థలకు సంబంధించిన నాయకులు కానీ ఏ విద్యా సంస్థలు పాఠశాల ఆవరణలోకి వెళ్ళకూడదు అని చెప్పి అవి మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర గవర్నమెంట్ని. మీరు పాఠశాలలో ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, అన్నీ బయటికి రావాలంటే మాలాంటి విద్యార్థి నాయకులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీరు
పాఠశాలలో పౌష్టికాహారం మీరు పెట్టే బలమైతే ఈ ఉత్తర్వులు అవసరమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పాఠశాలలో విద్యార్థులకి టీచింగ్ చేయడానికి స్టాఫ్ కరెక్ట్గా ఉంటే ఈ ఉత్తర్వులు అవసరమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీరెన్ని ఉత్తర్వులు జారీ చేసినా సరే ప్రతి పాఠశాలలో ఏఎస్ఎఫ్ జెండా భుజాన్ని వేసుకొని ప్రతి విద్యార్థులతో మాట్లాడుతూ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చేస్తాం. ప్రతి పాఠశాలలో ఏఎస్ఎఫ్ జెండా ఎగురుతుందని చెప్తూ ఉన్నాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిని వారిని సర్వంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఈ ప్రక్రియలో ఉపాధి కల్పనకు దోహదపడే సంస్థలకు, వ్యవస్థలకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శనివారం సాయంత్రం బీచ్ రోడ్లోని అంబికా సీ గ్రీన్ హోటల్లో ఏర్పాటు చేసిన క్రూజ్ కులినరీ అకాడమీ కార్యక్రమంలో యువతకు ఉపయుక్తంగా నిలిచే 4 శాఖలను ఆయన ప్రారంభించారు. అనంతరం గణబాబు మీడియాతో మాట్లాడుతూ యువతకు విద్యా ఉపాధిని అందించే సీసీఏ యాజమాన్యానికి ప్రభుత్వం పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. యువతకు విద్యా ఉపాధి కల్పించడమే ముఖ్య లక్ష్యంగా కూటమి ముందుకు వెళ్తుందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించే క్రూజ్ కులినరీ అకాడమీ ముందుకు రావడాన్ని ప్రభుత్వం తరపున స్వాగతిస్తున్నామన్నారు. వ్యవస్థాపకులు చెకీ ప్రభాకర్ మాట్లాడుతూ తమ సంస్థ సీసీఏ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ విద్య అందించడం, గల్ఫ్లో ఉద్యోగాలు కల్పించే ఏజెన్సీ ప్రారంభోత్సవం, విదేశీ విద్యలో యువతకు అవగాహన సహకారం అందించడం, నౌకల్లో ఉద్యోగాలు అందించే విధంగా ఓషన్ రిక్రూట్మెంట్ జరిగే 4 విభాగాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తారని, దీనికి అవసరమైన మార్గదర్శకం, సహకారాన్ని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభాకర్ గారు ఒక ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్ అనాలి. ఆయనలో ఉండేటువంటి స్కిల్ క్రూజ్లో ఎక్కువ కాలం స్టార్ హోటల్స్లో కానీ క్రూజెస్లో కానీ అన్ని కంట్రీస్ తాలూకా ఫుడ్కి చెఫ్గా రాణించి ఎక్కువ ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సాధించిన తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఇక్కడ పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఆ ఆదాయాన్ని అంతని వదులుకొని ప్రభాకర్ గారు ఒక ఇన్స్టిట్యూట్ని వైజాగ్లో రన్ చేశారు. ఇది గల్ఫ్లో కానీ ఒకవైపు బయట కంట్రీస్లో కానీ ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలనేటువంటి ఆ స్ఫూర్తితో పెట్టింది. సుమారు 3000 మందికి ఉపాధి రావడం, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈరోజు విదేశాల్లో కూడా చదువులకి వెళ్ళిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి పంపాలనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ని ఈరోజు అన్ని పర్మిషన్స్తో, అన్ని అనుమతులతో ఈరోజు ఏర్పాటు చేసి ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ తీసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని బీబీఏ, ఎంబీఏ కోర్సెస్తో పాటు గల్ఫ్లో కూడా చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. చాలామంది మోసపోతున్నారు. వెళ్ళేటువంటి వారు చదువుకి వెళ్ళిన వారు, ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. సో ఆ రకం కాకుండా ఇక్కడ అన్ని అనుమతులతో వైజాగ్ నుంచి ఒక వేదికగా పంపించడానికి, అట్ ది సేమ్ టైం ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఈరోజు విశాఖపట్నంలోని ఎక్స్క్లూజివ్గా మన ఆంధ్రప్రదేశ్ చూస్తే చాలా వెనుకబడిన ప్రాంతాల గురించి, అలాగే చిన్న స్థాయిలో ఉన్న ఎకనామికల్ బడ్జెటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ యుఎస్ఏ కానీ జర్మనీ కానీ వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మేము ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని
3500 మంది పైగా విద్యార్థుల్ని ఈరోజు తీర్చిదిద్దాము ఈ 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్లోని. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఈ రోజుల్లోని ఒక కోర్సు పూర్తి చేయాలని అంటే లక్షలతో కూడిన పని. ఎక్కడైనా ఫారెన్ వెళ్ళి చదవాలంటే దానికోసం మనమే షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళ విద్యార్థుల్ని టుడేస్ ఫ్యూచర్ని మనం రేపటి ఫ్యూచర్ని ఎలా ఉంటుంది అనేది మనం రోల్ మోడల్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రాక్టికల్స్ ఇస్తూ ఆడియో అండ్ వీడియో విజువల్స్ ద్వారా మన క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ ఉంటుంది. అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసి ఇంగ్లీష్ అనేది మేజర్ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ టూల్ అయి ఉన్నది. సో దీనికి సంబంధించి ప్రత్యేకించి మనం శిక్షణలు వాళ్ళకి ఇచ్చి మనం ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు క్రూజ్ లైన్స్ యుఎస్ఏ అండ్ జర్మనీ కంట్రీస్కి ఆర్పిఎస్ఎల్ లైసెన్స్ ద్వారా మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం ప్రాపర్ ఛానల్తోని. అండ్ అదేవిధంగా మనం గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేసాం. సమాజ హితమే ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో తన మునుకలై వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించే జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఎంవీఆర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా గురుద్వార్ వసంత బాల స్కూల్ ప్రాంగణంలో పాత్రికేయ మిత్రులు మురళీకృష్ణ, విజయ్ కుమార్, రాజ్ కుమార్ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ సంస్థ ఎంవీఆర్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ముగ్గురు జర్నలిస్ట్ మిత్రులు కలిసి ఎంవీఆర్ సంస్థ స్థాపించి గత 7 సంవత్సరాలుగా అటు సమాజ సేవ చేయడంతో పాటు ఇటు పాత్రికేయుల వారి కుటుంబాలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం హర్షణీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. మురళీకృష్ణ, విజయ్ కుమార్, రాజ్ కుమార్లు మాట్లాడుతూ తాము చేసే కార్యక్రమాల్లో ఎల్లవెల్లలా ముందును నడిపిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక మెడికల్ చెకప్లో పాలు పంచుకున్న కేర్ హాస్పిటల్, మ్యాక్సీ విజన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు ప్రముఖులు జర్నలిస్టులను దుస్సాలవాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాక్షేత్రం సతీష్, సమాచారం కనకరాజు, కీర్తి న్యూస్ సుంకరి రాజు, వి డిజిటల్ వీడియో జర్నలిస్ట్ శివ, దిలీప్ పాల్గొన్నారు. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त నువ్వే నా ప్రాణం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ కుటుంబాలకు మరియు జర్నలిస్ట్ అందరికీ నా ప్రపంచంలో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మంచి ఘటన, దీన్ని ఒక ఉదాహరణ తీసుకోవాలంటే జర్నలిస్టుల కోసం, సమాజం కోసం ప్రతి అనునిత్యం కూడా పాటుపడే జర్నలిస్టులు తమ కుటుంబాల కోసం ఒక ముగ్గురు మిత్రులు గత 7 సంవత్సరాలుగా ఎంవీఆర్ అంటే ఎం మురళీకృష్ణ, విజయ్, తర్వాత రాజ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా సీనియర్ జర్నలిస్టులుగా ఉంటూ మన జర్నలిస్ట్ కులానికి, మన జర్నలిస్ట్ కుటుంబానికి ఏదో చేయాలని తపంతో గత 7 సంవత్సరాలుగా జర్నలిస్ట్ కుటుంబాలకి అనేక ఉచిత క్యాంపులు, మెడికల్ క్యాంపులు, అదేవిధంగా అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. ఇటువంటి మిత్రులు ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఇటువంటి మిత్రులను కలవడం, ఆ మిత్రులు చేసిన కార్యక్రమంలో నేను పాల్గొని ఓ సన్మానం చేయించుకోవడం, అదే కాక నా వంతు సహకారం అందించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జర్నలిస్టులు చేయడం ద్వారా, ముందుకు రావడం ద్వారా జర్నలిస్టులు తమ కోసం తాము ఆలోచించకుండా సమాజం కోసం ఆలోచిస్తారు. అటువంటి జర్నలిస్టుల కోసం ఆలోచించి జర్నలిస్టులే వాళ్ళ కుటుంబానికి తోడ్పాటుగా నిలబడడం చాలా మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు మన జర్నలిస్ట్ మిత్రులు కూడా అందరూ ముందుకు వచ్చి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జర్నలిస్టులు యూనియన్ల పరంగా యూనియన్ అని, ఆ యూనియన్ అని, ఈ యూనియన్ అని చేస్తున్న సహకారం అది కాదు. వీళ్ళు ఒక ఇండివిజువల్గా వాళ్ళకి పబ్లిసిటీ కూడా వద్దని చెప్పినప్పటికి కూడా నేను ఏమన్నా జర్నలిస్టులోకి వెళ్ళాలని చెప్పి నేనే గ్రూపుల్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ రోజుకి కూడా పబ్లిసిటీ కోరుకోకుండా విజయ్ కానీ, మురళీ కానీ, రాజ్ కుమార్ కానీ ముందుకు రావడం నిజంగా చాలా శుభపరిణామం. ఇటువంటి మిత్రులు ఉండడం, ఇటువంటి మిత్రులు జర్నలిస్ట్ కుటుంబంలో ఉండడం కూడా చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మన జర్నలిస్ట్ మిత్రులందరూ ముందుకు వచ్చి మరిన్ని చేయాలని కోరుకుంటూ మీ ఎంఎస్ఆర్ ప్రసాద్. ఫస్ట్ మన మీడియా మిత్రులకు, అలాగే మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ షుగరు, బీపీ, ఈ థైరాయిడ్, రకరకాలైనటువంటి టెస్టులు, ఈ ఐ టెస్ట్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎంవీఆర్ సంస్థ ద్వారా అనేక రకాలైన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మన ఈ కేర్ హాస్పిటల్ వాళ్ళు, అలాగే ఈ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, అలాగే మన మ్యాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చేపడుతున్నాము. సో మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఎంవీఆర్ ఫ్రెండ్షిప్ గ్రూప్ తరపు నుంచి
ఉచిత హెల్త్ క్యాంపు మేము కండక్ట్ చేసాం. ఆ క్యాంపులో ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేసి మా అందరికీ ఇక్కడ సలహాలు అన్నీ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాతో కొలబరేట్ అయ్యే కేర్ హాస్పిటల్ అలాగే మ్యాక్స్ విజన్ కూడా మాకు సహాయసాధకాలు అందించినందుకు స్తోత్రం తెలుసుకుంటున్నాం. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మా వెనకాల ఉన్న విజయ్ కుమార్, మురళీ గారు, నేను కలిపి గత 5 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ టైం కొంతమంది పెద్దలను అడిగాము మన గ్రూప్లో పెద్దల్ని. అందులో ఎంఎస్ఆర్ గారు కూడా సపోర్ట్ చేసి ఆయన సపోర్ట్ చేయబట్టి ఇంకా పబ్లిసిటీ అయ్యాము. దీనికి మ్యాక్స్ విజన్ వాళ్ళు, కేర్ హాస్పిటల్ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు వెళ్తున్నాము. ఇటువంటి కార్యక్రమం ముందుకు చేయడానికి మీ అందరి సహకారం కావాలని మరొక కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారుల నిర్మాణ పనులకు మంగళగిరి వేదికగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన రహదారుల నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్రంలో 15,000 కోట్లతో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేయనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏడాదిలో 11,000 కోట్లతో 760 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశామని స్పష్టం. విజయనగరం జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రైతులతో మమేకమై పంట పొలాల్లో వరి నాట్లు నాటి అన్నదాత సుఖీభవ లబ్ధి పొందాలని సూచన. ఎంవీఆర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గురుద్వార్ వసంత బాల ప్రాంగణంలో జరిగిన జర్నలిస్టుల ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.